అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మనం పూజలు చేసుకుంటాం. అలాగే ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చినట్టుగా భావించి అమ్మ కానీ చెల్లి కానీ ఎవరికైనా ఏ భావనతో అయినా అమ్మవారిని ఎంత సంతోషంగా ఆహ్వానించామో అంత సంతోషంగా అమ్మవారిని సాగనంపాలి. వారాహి వ్రతం లేదా నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఉద్యాపన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూలతో అలంకరించుకోవాలి. పసుపు కుంకుమలు పెట్టాలి. అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ పూలు మొదలైన వాటితో అలంకరించుకోవాలి. తర్వాత దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా పాలు, పండ్లు, పిండి వంటలు, బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టండి. వారాహి అమ్మవారి మంత్రాలను పఠించాలి. ఈరోజు ఖచ్చితంగా ఓం హ్రీం శ్రీం వారాహి దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నవరాత్రుల మొదటి రోజు ఉదయం పూట అమ్మవారికి పీట వేసి ఫోటో పెట్టి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా, అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తాం కదా. ఉదయం పూట చేసిన వాళ్ళు ఉదయం పూట మాత్రమే ఉద్యాపన చేసుకోవాలి. లేదంటే సాయంత్రం పూట పూజ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే మొదటి రోజు ఉదయం స్టార్ట్ చేస్తే ఉదయం పూట, సాయంత్రం స్టార్ట్ చేసినట్లయితే సాయంత్రం పూట ఉద్యాపన చెప్పుకొని అమ్మవారిని సాగనంపాలి. ఉద్యాపన సమయంలో ఓం నమో భగవతి వారాహి దేవి మమ వ్రతం పరిపూర్ణం కురు కురు స్వాహ అని పఠించాలి. ఈరోజు వీలైతే మీ చేతిలో కలిగినది, మీరు ఇవ్వగలిగినది ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. అమ్మవారిని ఎంతో ప్రేమగా పూజిస్తాం కదా 9 రోజులు. అలాగే అమ్మవారు వెళ్ళేటప్పుడు మనకి బాధగా ఉంటుంది కదా. అమ్మవారిని సంతోషంగా మన ఇంట్లోంచి సాగనంపాలి కదా. అందుకే మన ఇంటి ఆడపిల్లగా అనుకొని అమ్మవారిని చీర సారెలతో సాగనంపాలి. చీర సారెలంటే పెద్ద ఏదో చాలా చాలా చేసేయాలని కాదు. మీకు శక్తి ఉంటే చీర, రవికల గుడ్డ, గాజులు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ము తాంబూలంగా పెట్టి అమ్మవారిని పూజించుకోవాలి. అలా మేము చీర పెట్టలేము అనుకున్నప్పుడు జాకెట్ ముక్క, అరటిపండు, ఆకు ఒక్క, మనం ఎప్పుడు తాంబూలం ఇస్తాం కదా అలాగ పెట్టి మనం అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని సాగనంపాలి. అంటే తాంబూలంలో ఏమేమి ఉంటాయి? జాకెట్ గుడ్డ, ఆకు ఒక్క, 2 అరటిపండ్లు, గాజులు, పూలు, పసుపు కుంకుమ, ఒక పసుపు కొమ్ము ఇలా పెట్టి అమ్మవారికి మనం పూజ చేయాలి. ఈ లాస్ట్ రోజు కందగడ్డ దీపం కానీ పసుపు కొమ్ముల మాల కానీ వేసి చేస్తే చాలా మంచిది. ఆ పూజకి చాలా ప్రతిఫలం వస్తుంది. ఆఖరి రోజు కాబట్టి ఉద్వాసన చెప్తూ ఈ శ్లోకాన్ని చదవాలి. సహస్ర పరమాదేవి శతమాల శతాంకుర సర్వగం హరతుమే పాపం పూర్వా దుస్వప్న నాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ వారాహి దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అనే ఈ శ్లోకం చదువుకొని ఈ 9 రోజుల పూజలో మీరు ఎటువంటి తప్పులు చేసినా, శ్లోకాలు చదవడంలో, మంత్రాలు చదవడంలో ఏమైనా తప్పులు చేసినా క్షమించమని అమ్మవారిని అడిగి అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి అమ్మవారి పూజ ముగించాలి. శ్రీమాత్రే నమః.